హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రోడ్ల మీద నిందితుల పేరుతో ఇక దోషుల పేరుతో ఎట్లా కఠిన శిక్షలు అమలు చేస్తూ ఉన్నారో థర్డ్ డిగ్రీని రోడ్ల మీదనే అమలు చేసి వీడియోలు తీసి మరి ఎట్లా వైరల్ చేస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా. రీసెంట్గా జాలపాలెం అనే ఒక ఊర్లో ఏదో సీసీటీవీ ఫుటేజ్ కోసం కిరాణా షాప్లోకి వెళ్ళి ఒక లేడీని ఆమె కొడుకును ఎట్లా అంటే కొడుతూ వీరంగం సృష్టించారో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలిలో ఎవరినైతే ముగ్గురు బాధితులను జాన్ విక్టర్తో సహా ఇంకొక ముగ్గురు బాధితులను రోడ్ల మీద పోలీసులు కొట్టారో వాళ్ళని పరామర్శించేందుకు తెనాలి వెళ్తే ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఈ కూటమి సర్కారు ఒక ముద్రేసింది. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీట్లు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళను వెనకేసి వస్తూ నిందితులను వెనకేసుకు వచ్చే ఈ సైకోనా రాష్ట్రానికి శుద్ధులు చెప్పేది అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేసే ప్రయత్నం చేసినాయి ప్రతిపక్ష పార్టీ. అసలు ఈ వైసీపీ వాళ్ళకు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా, లేక టీడీపీ ట్రాప్లో పడ్డారా? రోజు ఎల్లో మీడియా వార్తలు చూస్తున్నారా, చదువుతున్నారా? కనీసం బుర్ర పెట్టి ఆలోచించకుండా ఎల్లో మీడియా టీడీపీ ట్రాప్లో ఉన్నారనే సంగతి కొన్ని పోస్టులను చూస్తే అర్థమవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. మొన్న తెనాలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, అక్కడ పోలీసుల దాడిలో గాయపడిన వాళ్ళని పరామర్శించారు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, అందులోనూ వైసీపీ వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేశారు. వాళ్ళ గురించి తెలియకుండా ఎలా వెళ్తారు, వాళ్ళపై కేసులు ఉన్నాయి కదా, జగన్ వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా, జగన్ వెళ్లాల్సిన అవసరం ఉందా అనే కామెంట్లు చేశారు. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో, ఎన్ఆర్ఐ వాయిస్ చాట్లో కూడా, ట్విట్టర్ స్పేస్లలో కూడా ఇదే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. అసలు దునియా అంటేనే ప్రపంచం, కొన్ని దేశాలు, రాసుకున్న రాజ్యాంగాలు, చట్టాలు, వ్యవస్థలు ఇన్ని ఉండంగా పోలీసు వాళ్ళు అట్లా రోడ్ల మీదకి వచ్చి కొట్టడం ఏందని ఎవరికైనా మినిమం బేసిక్ నాలెడ్జ్ వచ్చిందా? రాదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి పోలీసులు ఏం చేసినా కూడా ఇదే పరిస్థితి అన్నమాట. నీ మీద ఏదైనా ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, ఏదైనా నిందితుడని ముద్ర వేస్తారు. ఇంకా ఇష్టారీతిన పోలీసులు వ్యవహరిస్తే ఇది చట్టం అనిపించుకుంటుందా, రాజ్యాంగం అనిపించుకుంటుందా, ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ అప్లై చేయాల్సిన పని లేదా? బాధితుల పక్షాన పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది 100% రైట్ అని మైరా మీడియా నమ్ముతోంది. అదే విషయం చెప్పదలుచుకున్నది కూడా. జగన్ తెనాలి వెళ్ళడం 100% కరెక్టు. ఫస్ట్ అసలు చట్టం, న్యాయం అంటే ఏంటి, వాళ్ళ పరిధిలో ఏంటి, జగన్ తెనాలి వెళ్ళడం కరెక్టు 100%. ఫస్ట్ అసలు న్యాయం, చట్టం అంటే ఏంటి, వాళ్ళ పరిధిలో ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కసబ్ అనేటోనే, టెర్రరిస్ట్ లాంటి కసబ్ అనేటోనే బంధించి ఎరవాడ జైల్లో కొన్ని నెలల పాటు బిర్యానీలు పెట్టి Z+ సెక్యూరిటీలో వాడిని ఉంచి మేపింది ఈ భారత వ్యవస్థ. మరి అట్లాంటిది ఈ నిందితులు ఏం తప్పు చేసినట్టు? సరే, వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయా, రౌడీ షీట్లు ఉన్నాయా, అవి చట్టపరిధిలో కోర్టులు ఉన్నాయి కదా. శిక్షలు వేసి జైల్లో ఉంచే వెసులుబాటు ఉన్నప్పుడు పోలీసులు రోడ్ల మీదకి వచ్చి కొట్టడం ఎంతవరకు కరెక్టు? ఎవరైనా ఆలోచిస్తున్నారా కనీసం? అసలు పోలీసులకు కొట్టే అధికారం లేదు. వాడిపై ఎన్ని కేసులైనా ఉండని విచారణ చేయాలి. బహిరంగంగా నడి రోడ్లపై థర్డ్ డిగ్రీలు ఇచ్చుకుంటూ పోతే పోలీసులే చంపేస్తుంటే జనానికి చెప్పుకోవడానికి ఇంకా దిక్కెవరు? తెనాలి కుర్రోలపై 10 కాకపోతే 100 కేసులు ఉంటాయి. వాళ్ళని ఎవరిని వెనకేసుకుని రావట్లేదు. జగన్ కూడా పోలీసు రాజ్యం, రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకమని మాత్రం జగన్ చెప్పదలుచుకున్నాడు. సేమ్ ఇదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక డిఫరెంట్ లాజిక్ను వెలుగులోకి తీసుకొచ్చారు కదా. చంద్రబాబు గారి మీద 23 స్టేలు ఉన్నాయి, ఇంకా ఎన్నో కేసులు ఉన్నాయి. అట్లనే ఆయన రోడ్డు మీదకి తీసుకొచ్చి తంతే సరిపోతుందా? అది ధర్మం అనిపించుకుంటుందా? దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్. సరే, తెనాలి సరే బాగుంది, అది పక్కకు పెడితే మొన్న ప్రకాశం జిల్లా జాలపాలెంలో జరిగిందేంటి? ఇంట్లోకి వచ్చి ఓ చిరు వ్యాపారిపై పోలీసులు దాడి చేయలేదా? షాప్లోకి రావడమే కాకుండా మహిళపై ఎస్ఐ దౌర్జన్యం కనిపించడం లేదా? దీన్ని కూడా సమర్థిస్తూ పోలీసులకు ప్రత్యేకంగా కొమ్ములు ఇవ్వడం, ఆ కొమ్ములకు పసుపు రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా డేంజర్. గతంలో అచ్చెన్నాయుడు పోలీస్ స్టేషన్లకు కానీ, రెవెన్యూ ఆఫీసులకు కానీ పచ్చకండ వేసుకొని పచ్చబిల్లు తీసుకొని పోతే ఛాయలు ఇచ్చి మరీ గౌరవించి మీ పనులు చేయకపోతే వాళ్ళ తాడదిస్తాం అని ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఈ పచ్చ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తున్నట్టు లెక్క. అంతెందుకు పోలీసులను ప్రశ్నించినందుకు, ఇదేమి అన్యాయమని కేవలం గొంతెత్తినందుకు ఆ జాలపాలెం బాధితుల మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి బొక్కలో వేసిరు. ఇది ఆ విధానం. అసలు వాళ్ళు ఏం తప్పు చేసిరు అంటే ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకోవడమే తప్ప. ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బయట ఉన్న వైసీపీ వాళ్ళకు. పోలీసులే మామూలు అవతారం అవుతారు. టీడీపీ కార్యకర్తకు, కానిస్టేబుల్, మండల స్థాయి లీడర్కు, SI, నియోజకవర్గం లీడర్ CI, DSPలు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇష్టారీతిన కేసులు పెట్టడం, వాటిని బయట సెటిల్మెంట్ చేయడం, తల ఇంత నొక్కేయడం, ఇది జరుగుతుంది. ఇష్టారీతిన కేసులు 3000కు పైగా కేసులు ఎక్కడైనా అయినాయా? ఏ రాష్ట్రంలోనైనా? ఒక పార్టీకి సంబంధించి, ఒక క్యాడర్కి సంబంధించి 3000 పైచీలకు కేసులు అయినాయా? ఏ ఒక్కదానైనా కోర్టులలో రుజువు చేయగలిగినరా? మరి అది ఇవన్నీ ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ అనేది దిగజారితే, వాళ్ళు శిక్షలు వేస్తుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడి రోడ్లపై థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తే ఇక ప్రజలకు, మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడిది? కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, హక్కులు ఎందుకు? ఇవాళ నడి రోడ్డుపై కొట్టారు, రేపు కాల్చి చంపుతారు.
అలాగే పోలీసుల కిరాతకాలు వదిలేద్దామా? సో ఇవన్నీ వైసీపీ సోకాల్డ్ ఎవరైతే ఆ పోస్టులు పెట్టినరో మందబుద్ధి గల వాళ్ళందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. కొందరు వైసీపీ వాళ్ళు జగన్ తెనాలి టూర్పై రాద్ధాంతం చేస్తున్నారు కదా. మరి ఏబి వెంకటేశ్వరరావు కరడుగట్టిన టీడీపీ వాది తన కుల సామాజిక వర్గానికి ఐకాం. వైసీపీ వాళ్ళ వెర్షన్ సంగతి పక్కన పెడితే ఏబి వెంకటేశ్వరరావు అనేటోడు టీడీపీకి చంద్రబాబుకు ఎంత లాయలో ఆయన పచ్చవాదిగా ఎంత పర్ఫార్మెన్స్ చూపించిండో చూసినాం కదా. అట్లాంటి వ్యక్తే ఒక సామాజిక వర్గానికి తన కుల సామాజిక వర్గానికి ఐకాన్గా మారిన అట్లాంటి వ్యక్తే తెనాలి పోలీసులను వాళ్ళ తీరును తప్పుపడుతూ స్టేట్మెంట్ ఇచ్చిండు. పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు, కావలసినంత చట్టాలు, కావలసినంత సరంజామం వాళ్ళకు ఉంది. ప్రొఫెషనల్గా పనిచేయడం రాకపోతే మానుకుని కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలుగజేయడం మంచిది కాదు. దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా. ఎందుకంటే పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను వాడి ప్రతిపక్ష పార్టీల వాయిస్ రికార్డులను విని ఇక వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో తెలుసు కదా. అట్లా ఏమైనా చేస్తే సీక్రెట్గా చేయాలి, కానీ ఇట్లా రోడ్ల మీదకి వచ్చి 3rd డిగ్రీ ఉపయోగించడం కరెక్ట్ కాదని ఇక ఏబి వెంకటేశ్వరరావు గారి వర్షన్. అసలు పోలీసులకు ఈ చట్టాన్ని ఎట్లా ప్రయోగించాలో తెలుస్తలేదు అన్నది ఆయన బాధ అన్నమాట. సో వాళ్ళ వర్షనే అంటే వాళ్ళ కులపాయననే, వాళ్ళ కులనేతనే, వాళ్ళ కుల పోలీసే ఇట్లా మాట్లాడుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ క్యాడర్కి ఏమైంది? ఈరోజు తెనాలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఆ యాక్షన్ తీసుకోకపోయి ఉంటే రేపు రాష్ట్రంలో ప్రతి చోట ఇట్లనే బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు, పోలీసులు ఫ్రేమ్ చేసే కేసులు ఉంటాయి. వాటన్నిటికి ఎవడు సమాధానం చెప్పాలా? ప్రతిదానికి కోర్టులు కేసులు అనుకుంటూ తిరగడానికి ఈ జనాలు అంటే భూమి మీదకి వచ్చింది. సో ఆలోచించుకోవాలి. కనీసం అంటే బుర్రబుద్ధి లేకుండా ఇష్టారీతిన ఇట్లా విమర్శలు చేస్తే ఎట్లా కుదురుతుంది? వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని కదా అడగాలి. ఇట్లా కొట్టుకుంటూ పోయే కొద్దీ ఎంతసేపు బాధితుల పక్షాన, నిందితుల పక్షాన ఆ వర్షన్ మాత్రమే బయటకు వస్తుంది తప్ప కాల రాస్తున్న హక్కుల గురించి, వీటి గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? సో ఆలోచించుకోవాల్సింది ఏపీ ప్రజలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.